నమస్తే. నా పేరు శ్రావణ్. మాది కర్లపాలెం. ఈ స్పేస్ డిజైన్ మాకు రిలేటివ్స్ ద్వారా తెలిసింది యాక్చువల్‌గా. సో, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని మేము షోరూమ్‌కెళ్ళాము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేశారు. సో, నెక్స్ట్ అపాయింట్మెంట్ తర్వాత మా ప్లాన్ ఏంటి, ప్రాసెస్ ఏంటి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు వాళ్ళు. సో, వన్స్ ఆ ఎక్స్‌ప్లనేషన్ మాకు బాగా నచ్చి మేము సైట్ విజిట్‌కి అపాయింట్మెంట్ తీసుకున్నాము. సో, వన్స్ వాళ్ళు సైట్ విజిట్‌కి వచ్చిన తర్వాత విత్ మెటీరియల్స్ వాళ్ళు సైట్‌కొచ్చారు. సో, సైట్‌కి వచ్చిన తర్వాత మాకు ప్రతి మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఎక్స్‌ప్లనేషన్ చేసిన తర్వాత మేము అనుకున్న మెటీరియల్ కూడా వితిన్ ద బడ్జెట్ ఉంది మాకు. సో, ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ మాకు చెప్పారు. మాకు సిస్టమ్‌లో చూపిచ్చారు మొత్తం. సో, వన్స్ ఇక్కడ సైట్‌లో వాళ్ళు ఇన్స్‌పెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా కలర్ సెలెక్షన్‌కి వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో, కలర్ సెలెక్షన్‌కి వన్ డే మళ్ళీ విజయవాడ షోరూమ్‌కి వెళ్ళాం. సో, అక్కడ మాకు ఆల్మోస్ట్ 4, 5 అవర్స్ పట్టింది మొత్తం అన్ని కలర్స్. వాళ్ళు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏ మెటీరియల్ కిచెన్‌కి ఏ కలర్ బావుంటుంది, బెడ్‌రూమ్స్‌కి ఏ కలర్ బావుంటుంది, ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మేము సెలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ 15 డేస్‌లో మాకు అది ఇట్లా గృహప్రవేశం ఉందని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తొందరగా తను యాక్సెప్ట్ చేసుకొని వచ్చి వర్క్ స్టార్ట్ చేసి వితిన్ 3, 4 డేస్ మాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. అంత వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్. అండ్ వాళ్ళ చెప్పిన దానికి ఇక్కడ చూపించిన దానికి యాక్చువల్‌గా సేమ్ ఉంది. వాళ్ళు ఎట్లా అయితే క్వాలిటీ అవుట్‌పుట్ వస్తుందని చెప్పారో మాకు అదే అవుట్‌పుట్ వచ్చింది. సో, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్‌పుట్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్పేస్ డిజైన్ టీమ్. గమనించండి, చాలామంది ఇంటీరియర్స్కి ప్లానింగ్కి ఎప్పుడు వస్తారంటే అంతా అయిపోయిన తర్వాత గోడలు కట్టేసి ఫ్లోరింగ్ వేసేసి అంతా కంప్లీట్ చేసుకుని వస్తారు. అంతా కంప్లీట్ చేసుకుని రావటం వల్ల మేము ఆ ఉన్న ప్లేస్ని ఫిల్ చేయటము లేదా ఎస్టిమేషన్ ఇవ్వటం మాత్రమే చేయగలుగుతున్నాము. కానీ అసలు ఇంటీరియర్ ప్లానింగ్ అంటే ఇది కాదు. ఇంటీరియర్ ప్లానింగ్ అంటే బ్రిక్ వర్క్ కన్నా ముందే, ప్లానింగ్ కన్నా ముందే కంప్లీట్గా ఒక ప్లాన్ కాపీ మన దగ్గర రాగానే, అది సిద్ధాంతిక ప్లాన్ కాపీ కానీ నార్మల్ ఇంజనీర్ ప్లాన్ కాపీ కానీ తీసుకుని రాగలిగితే మనం ముందుగానే అన్ని డిస్కస్ చేసుకొని కన్స్ట్రక్షన్తో పాటే మనం ఇంటీరియర్ ట్రావెలింగ్ చేయగలిగితే అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ కనపడే నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవగలిగితే ఇంకా బెస్ట్.
వ్యూవర్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.